తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ ప్రెసిడెంట్గా తాత్కాలికంగా ఒక 3 నెలల పాటుగా నన్ను ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు. సో ఈ కమిటీ 3 నెలల పాటుగా ఈ తెలంగాణలో ఉన్నటువంటి చిన్న ఛానల్ కావచ్చు, అంటే యూట్యూబ్ ఛానల్స్, డిజిటల్ మీడియా ఛానల్స్ అంటేనే ఒక చిన్న చూపు ఈ తెలంగాణ కావచ్చు, తెలుగు రాష్ట్రాలు కావచ్చు, దేశవ్యాప్తంగా ఉన్నది. సో అందుకే దీనిలో పెద్ద ఛానళ్ళు, చిన్న ఛానల్ కాకుండా యూట్యూబ్ను నడిపేటువంటి ప్రతి ఛానల్ని కూడా ఈ తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని ఛానల్ ఉన్నాయో అన్ని ఛానల్ కూడా మేము కోఆర్డినేట్ చేసుకొని ఈ అసోసియేషన్లో కలుపుకోవాలని చెప్పేసి ప్రస్తుతం తాత్కాలికంగా 3 నెలల పాటుగా ఈ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అయితే ఈ కమిటీని ఎన్నుకోవడం గల కారణం ఏంటి అంటే, తెలంగాణలో గత కేసీఆర్ పాలన నుంచి ఇప్పుడు కూడా ప్రస్తుతం అనేకమైనటువంటి అక్రమ కేసులు కావచ్చు, లేదంటే భౌతిక దాడులు కావచ్చు, అనేకం జరిగినాయి. సో దీన్ని ఒక ఐక్యంగా ఖండించాలనేటువంటి ఒక ధోరణితోటి రీసెంట్గా జరిగినటువంటి చిత్రగుప్తు ఛానల్ నిర్వాహకులు ఎవరుతున్నారు గిరీష్ దారమోని గారి పైన జరిగినటువంటి భౌతిక దాడి ఏదైతుందో దానికి సంబంధించి మనంతా ఐక్యం కావాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇలాంటి దాడులు ఈరోజు అది భౌతిక దాడి జరిగిన తర్వాత చాలా పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. అసలు కొన్ని రకాలుగా శాటిలైట్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, కొంత దుష్ప్రచారం చేసేట ప్రయత్నం చేస్తూ ఉంది. వీటన్నిటిని కూడా ఖండించడానికి మేము ఐక్యంగా ఉండాలి కాబట్టి ఒక ఐక్య వేదికను ఏర్పాటు చేసుకునే ఉద్దేశంతో ప్రస్తుతం తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్లో ఎవరైతే మెంబర్స్గా వస్తారో వారందరినీ కూడా ప్రస్తుతం మొదటి డిమాండ్గా ప్రభుత్వం ఖచ్చితంగా ఏ విధంగా అయితే శాటిలైట్ మీడియా కానీ ప్రింట్ మీడియాని ఏ విధంగా గుర్తించిందో, తెలంగాణలో ఉన్నటువంటి ఏవైతే డిజిటల్ మీడియా ఛానల్ అవుతున్నాయో వాటిని కూడా గుర్తించాలన్నటువంటి ఒక ప్రధానమైన డిమాండ్తో ముందుకు వస్తూ ఈ అసోసియేషన్ సంబంధించి మేము త్వరలో చాలా విధి విధానాలన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఏ విధంగా ముందుకు పోతుంది అనే కోణంలో 3 నెలల పాటుగా మేము కసరత్తు చేసుకోవడం జరుగుతుంది. ప్రధానమైనటువంటి ఈ ఛానల్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా కాపాడుకోవాలి, వారిపైన దాడులు జరిగినప్పుడు ఏ విధంగా స్పందించాలి, ఏ విధంగా లీగల్గా ముందుకు పోవాలనే కోణంలో ఈ యొక్క అన్ని విధి విధానాలను 3 నెలల పాటుగా ఈ యొక్క కమిటీ ఏదైతుందో, తాత్కాలికంగా అడ్హా కమిటీ ఏదైతుందో ఆ కమిటీ కసరత్తు చేస్తుంది. దాంతోపాటు ఈ 3 నెలల కాలంలో తెలంగాణలో ఉన్నటువంటి సీరియస్గా, అంటే ఎవరైతే ఈ యూట్యూబ్ ఛానల్ నమ్ముకొని పనిచేస్తూ ఉన్నారో, నిర్వహిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఒక భారీ ఎత్తున ఒక ఎలక్టెడ్ బాడీని 3 నెలల తర్వాత తీసుకురావాలన్నటువంటి ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఈ యొక్క అడ్హా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా మేము ఈ యూట్యూబ్ ఛానల్ అన్నీ ఏవైతే డిజిటల్ మీడియా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ప్రధానంగా ఐక్యంగా మేము ఒకటి చెప్తా ఉన్నాం. దీనికి సంబంధించి గిరీష్ దారమోని గారి పైన భౌతిక దాడి ఏదైతే జరిగిందో, వారి ఆఫీస్ పైన 3 సార్లు దాడి జరిగింది. వారి ఇంటికి వచ్చి 100 మంది దాదాపుగా వారి కుటుంబ సభ్యులను భయపెట్టి ఒకనొక సమయంలో చంపుదామనేటువంటి ఒక ప్రయత్నం చేసిన క్రమంలో ఈ దాడి వెనకాల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఉన్నాడనేటువంటి అనుమానం చాలా బలంగా ఉన్నది. కాబట్టి వారు ఈ యొక్క ఘటన పైన స్పందించాలి. ఏ విధంగా మరి ఈ ఘటన వెనకాల మీరు ఉన్నారా లేదంటే మీరు లేరా? ఎందుకంటే స్పష్టంగా మీ అనుచరులు ఈ దాడిలో పాల్గొన్నట్టుగా వీడియోలో చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. సో అందుకే ఈ ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, బండి సంజయ్ గారు ఈ యొక్క ఇష్యూ పైన స్పందించాలి. లేదంటే మాత్రం ఖచ్చితంగా ఒక వారం రోజుల తర్వాత మేము కూడా ఒక కార్యాచరణ తీసుకునే ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ తరఫున మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ గారు వెంటనే స్పందించాలి. 3 సార్లు దాడి జరిగినప్పటికీ కూడా ఇంతవరకు వారిపైన ఒక కేసులు ఏదో నామమాత్రంగా పెడుతున్నారు తప్ప చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం కూడా స్పందించాలి. ఈ రాష్ట్ర హోంశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించాలి. అదేవిధంగా ముఖ్యంగా డీజీపీ గారు దీనిపైన చాలా సీరియస్ తీసుకోవాలి. ఎందుకంటే పోలీసుల యొక్క ప్రవర్తన మాకు చాలా అనుమానాస్పదంగా కనబడుతూ ఉంది. డయల్ 100కు ఫోన్ చేసిన ప్రతిసారి కానీ, లేదంటే కన్సర్న్ SHOకు ఫోన్ చేసినట్టు ప్రతిసారి కానీ, బాధితులు ఎవరైతే ఈవెన్ గిరీష్ దారమోని కానీ వీరి కుటుంబ సభ్యులు ఫోన్ చేసిన ప్రతిసారి కానీ కొంత అలసత్వం ప్రదర్శించినటువంటి విషయంలో మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. దీని వెనకాల మీరు కావాలని ఈ కేసులో నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నట్టు ఒక బలమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. సో దీనిపైన డీజీపీ గారు కూడా కఠినమైన చర్యలు తీసుకునే విధంగా చొరవ చూపాలని చెప్పేసి కూడా ఈ కమిటీ ఏకపక్షంగా తీర్మానం చేయడం జరిగింది. దానికి సంబంధించి 2 వ్యక్తులు, ఇటు బండి సంజయ్ గారు కానీ లేదా డీజీపీ గారు కానీ స్పందించాలని చెప్పేసి కూడా ఈ కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది. సో రాబోయే 3 నెలల పాటుగా ఈ కమిటీ అయితే ఖచ్చితంగా ఒక కార్యాచరణ తీసుకుంటుంది. దాని ప్రకారం అసోసియేషన్ బలోపేతానికి కూడా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తానని చెప్పేసి కూడా కోరుతాను. 3 నెలల తర్వాత ఒక ఎలక్టెడ్ బాడీ కూడా, ఫుల్ టైం ఎలక్టెడ్ బాడీ కూడా రావడానికి మా వంతు ప్రయత్నం మేమైతే చేస్తామని చెప్పేసి మరొకసారి కోరుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.